ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని పిల్లలకు అత్యంత ధైర్యాన్నిచ్చే వాగ్దానం. లోకంలో మనుషులు మనల్ని అన్యాయంగా చూసినా విడిచిపెట్టిన దేవుడు మాత్రం మన పక్షాన ఉంటాడని ఇది భరోసా ఇస్తుంది. దీనిని 3 ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. 1, యెహోవా న్యాయమును ప్రేమించువాడు. 2, ఆయన తన భక్తులను విడువడు. 3, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. మొదటిగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు అంటే దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు. ఆయన అన్యాయాన్ని సహించడు. మనకు ఎవరైనా ద్రోహం చేసినా, మన నిజాయితీకి తగిన గుర్తింపు రాకపోయినా మనం కృంగిపోకూడదు. ఎందుకంటే న్యాయాధిపతి అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన సరైన సమయంలో మనకు న్యాయం చేస్తాడు. ఉదాహరణకు, యోసేపును అతని అన్నలు అన్యాయంగా గుంటలో పడేశారు. ఆ తర్వాత బానిసగా అమ్మేశారు. యోసేపు ఏ తప్పు చేయలేదు, కానీ అతనికి అన్యాయం జరిగింది. అయితే న్యాయమును ప్రేమించు దేవుడు యోసేపును మర్చిపోలేదు. అతనికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా అతన్ని ఏకంగా ప్రధానమంత్రిని చేసి న్యాయం చేకూర్చాడు. దేవుని న్యాయం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. 2వదిగా, ఆయన తన భక్తులను విడువడు అని ఉంది. ఇది దేవుని విశ్వసనీయత. మనుషులు అవసరం ఉన్నంత వరకే మనతో ఉంటారు. కష్టం రాగానే లేదా మన దగ్గర ఏమీ లేనప్పుడు విడిచిపెడతారు. కానీ దేవుడు మనల్ని విడవడు. మనం ముసలివారమైన మంచాన పడినా, అందరూ మనల్ని ఏవగించుకున్నా దేవుడు మాత్రం మన చెయ్యి వదలడు. ఉదాహరణకు, అపోస్తలుడైన పౌలు చివరి దినాల్లో జైలులో ఉన్నప్పుడు అందరూ అతన్ని విడిచిపెట్టారు. నా మొదటి విమర్శ కాలంలో ఎవడనూ నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి అని పౌలు బాధతో రాశాడు. కానీ వెంటనే ధైర్యంగా ఇలా అన్నాడు, అయితే ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను అని. అందరూ వదిలేసిన దేవుడు పౌలును విడవలేదు. ఆయనే మనకు నిజమైన తోడు. 3వదిగా, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు అని ఉంది. ఇక్కడ ఎన్నటెన్నటికీ అనే మాట చాలా ముఖ్యం. దేవుని రక్షణ తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది. ఈ లోకంలో ఆపదల నుండి కాపాడటమే కాదు, మరణం తర్వాత కూడా మన ఆత్మలను భద్రపరిచే బాధ్యత ఆయనది. ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరూ దొంగిలించలేరు. ఉదాహరణకు, నోవహు కాలంలో జలప్రలయం వచ్చి లోకమంతా నాశనమైంది. కొండలు, చెట్లు, జంతువులు అన్నీ కొట్టుకుపోయాయి. కానీ దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఓడలో సురక్షితంగా కాపాడాడు. బయట ప్రళయమున్న దేవుని రక్షణలో ఉన్నవారికి ఏ హాని కలగలేదు. మనం దేవుని భక్తులమైతే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా సరే దేవుని రక్షణ కవచం మనకు ఎన్నటికీ ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలి అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు న్యాయమును ప్రేమించువాడవని, నీ భక్తులను నీవు ఎన్నడూనూ విడవని, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మాకు అన్యాయం జరిగినప్పుడు మనుషుల వైపు చూడకుండా న్యాయం తీర్చే నీ వైపు చూసి, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి నీవు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము నీ ఎదుట పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు కృప చూపమని, పౌలుకు తోడుగా నిలిచినట్లు, నోవాహును కాపాడినట్లు
ఈ లోకంలోని కీడు నుండి, సాతాను శోధనల నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే కాపాడమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.